ఇరుముడి రోజు మనం పొద్దున స్నానం చేసి పూజ అయినాక ఇరుముడి దగ్గరికి వెళ్ళి ఇరుముడి కట్టుకుంటారు అనమాట. మామూలుగా అదే జరుగుతుంది. తర్వాత అండి మనకు అల్పాహారం అది తీసుకొని మనం ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ దేనికి వెళ్ళినాక మనకు చుట్టూ ప్రాంతంలో దేవాలయాలు అది చూసుకొని స్వామి దగ్గరికి అలాగా కొందరు ఎరిమేలి నుంచి నడిచి బై వాక్ వెళ్తారు, తర్వాత కొందరు పంబా నుంచి వెళ్తారు, కొందరు పులిమేడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే 2-3 రూట్లు ఉంది స్వామి దగ్గర సన్నిధానం చేరడానికి. మామూలుగా అందరూ కామన్ పంబా నుంచి ఎక్కువ వెళ్తారు అనమాట. అంటే పంబా నదిలో స్నానం చేసి అక్కడ నుంచి చాలా మంది ఎక్కువ మంది భక్తులు ఈ మార్గమే వెళ్తారు. అంటే అది మామూలుగా ఎప్పటికీ ఆ మార్గమే ఉంటది. ఈ పులిమేడు ఈ ఎరిమేలి అనేది ఈ సీజన్ టైం అంటే 41 రోజే ఉంటది, తర్వాత ఉండదు. ఈ పంబా అనేది ఎప్పటికే ఉంటుంది. పంబా నదిలో స్నానం చేసి అక్కడ వినాయకుడు టెంపుల్ ఉంది, వినాయకుడిని దర్శించుకొని అక్కడ అమ్మవారి పార్వతీమాత ఉంటుంది, హనుమంతుడి గుడి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మెల్లగా మనం నడిచి ఎక్కితే నీలిమెల, అపాచిమేడు తర్వాత శరంగుతిలో మనం దర్శనం చేసుకొని సన్నిధానంకి వెళ్ళిపోతాం. అక్కడ 18 మెట్లు టెంకాయ కొట్టి మెట్ల ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటే అక్కడ తత్వమసి అంటే స్వామి నేను ఒకటే. అంటే మనలో స్వామి ఉంటుంది. ఎవరు మాల ధరించారు వారు స్వామికి పెద్ద చిన్న లేదు, అందరూ ఒకటే. మాల ఎవరు ధరించిందో వారు స్వామి అనమాట. అది అక్కడ మనకు సందేశం, అది అక్కడ ఉంటుంది. అలాగే 18 మెట్ల గురించి కూడా చాలా ఆధ్యాత్మికంగా చెప్తూ ఉంటారు. పంచేంద్రియాలని ఇలా చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఏంటి స్వామి అసలు 18 ఇది ఒక కరెక్ట్, మీరు చెప్పిన మాట కరెక్ట్. ఏంటంటే 18 దేవతలు పూజించుకొని 18 మెట్ల 18 అంటే గీతాలు 18 అధ్యాయాలు అలా ఆధ్యాత్మికంగా చాలా కనెక్షన్ ఉంది ఈ 18 మెట్లకి. ఈ 18 మెట్లు ఎక్కి మనం 18 దేవతల్ని పూజించి 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటేనే ఇరుముడి దీక్ష అనేది సంపూర్ణం అప్పుడే. అలాగే స్వామి వారికి ఒక కాళ్ళ దగ్గర ఒక బెల్ట్ లాగా కట్టి ఉంటుంది. ఏంటి స్వామి ఆ బెల్ట్ కి సంబంధించిన విశిష్టత ఏంటి? అది ఒక ఆసనం. అది ముందు నుంచి అదే ఆ స్వామి అలాగనే కూర్చున్నారు అక్కడ శబరికొండని గెలిచేటప్పుడు స్వామి ఈ రూపంలో కూర్చొని గెలిచారు. అందుకే ఆ రూపం ఎప్పుడు కూడా పూజిస్తున్నాము. ఈ రూపంలో కూర్చొని ఈ పట్టబంధతోటి స్వామి అక్కడ ఉన్నాను తెలిసింది. అక్కడ దానికి ఆ రూపం తెచ్చి అప్పటి నుంచి అదే రూపంలో పూజలు అయిపోయింది. అలాగే మకర జ్యోతి దర్శనం అనేది అయ్యప్ప భక్తులకి అదొక చాలా విశేషంగా ఎదురు చూస్తూ ఉంటారు. మకర జ్యోతి నుంచి జ్ఞానం అందుతుంది అని అయ్యప్ప భక్తులు భావిస్తూ ఉంటారు. ఎటువంటి జ్ఞానం మకర జ్యోతి నుంచి అందుతుంది స్వామి అయ్యప్ప భక్తులకి? మకర జ్యోతి అన్నది స్వామివారి సంక్రమం అయినాక సంక్రాంతి రోజు అంటే దక్షిణానికి ఉత్తరాయణంకి వెళ్ళినాక అదే ఆ సందర్భం అది అయినాక స్వామి ఎదుర్కొంటాం పొన్నంబలమేడు. అక్కడ వచ్చిన అంటే స్వామి ఎదుర్కొండ కొండ ఉండదు, ఆ కొండ పేరు పొన్నంబలమేడు. అక్కడే గెలిచిన జ్యోతి మకర జ్యోతి అంటారు. అక్కడ అదే టైంలో ఒక ఉత్తర నక్షత్రం అనేది ఒక స్టార్ వస్తుంది, దాన్ని ఉత్తర నక్షత్రం అని పలుకుతారు. స్వామివారి నక్షత్రం ఉత్తరమే. ఆ ఉత్తర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఆ నక్షత్రం అక్కడ వస్తుంది. ఆ టైంలో 6 ఈ ఆభరణం అక్కడ పందలం ప్యాలెస్ నుంచి వచ్చిన ఆభరణం సుమారు 5-5:30 వరకు స్వామి సన్నిధానం చేరుకోవడం. అక్కడ నుంచి అందరూ మేల్శాంతి పూజారులు అందరూ తీసుకొని తండ్రి గారు మేల్శాంతి పూజించి ఆభరణం స్వామివారి దగ్గర పెట్టి దర్శన అన్ని ఆభరణంతో ఒక హారతి ఇస్తాం అనమాట. ఈ హారతి అయినాక స్వామి ఎదుర్కొండ కొండలు ఒక 6:30-7 మధ్య ప్రాంతంలో వచ్చేది మకర జ్యోతి. అది 3 సార్లు వస్తుంది. దాన్ని జ్యోతి దర్శించుకుంటే అందరికి ఏంటంటే ఆ జ్యోతిలో ఏదో ఉంటుంది. అంత అడిగింది ఆ టైంలో ఉంటే ఒక ప్రకాశం ఉన్నది. అంతే ఆ టైంలో వచ్చే ఒక ప్రకాశం మన మనసులో కూడా ఆ ప్రకాశం ఎప్పటికే ఉండాలి. ఆ ప్రకాశంతో మనం ముందుకు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏదైనా మనం చేయొచ్చు, లైఫ్లో అన్ని సక్సెస్ చేయొచ్చు ఒక నమ్మకం ఉంది. దాంతో ఈరోజు కూడా
ఎంతో మంది భక్తులు అక్కడికి వచ్చి ఆ జ్యోతి దర్శనం చేసుకొని వారికి అయిన దాన్ని నెక్స్ట్ ఇంకా వాళ్ళకి వచ్చే జనరేషన్ వాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉంటున్నాము, వారు కోరుకున్న పనులు అయిపోతుంది, అలాగే ఏదో చాలా చాలా అందరూ చాలా సంతోషం ఫీల్ అవుతుంది. స్వామి, అయ్యప్ప స్వామి పూజ చేసేటప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని చాలా శరణు ఘోషతో పూజ చేస్తూ ఉంటారు. ఈ ఈ మంత్రం యొక్క విశిష్టత ఏంటి స్వామి చెప్పండి. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, అయ్యప్ప అదేనమాట. అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అంటే అది ఒక స్వామి అడవిలో ఉంటుంది. ఇప్పుడు చాలా భారీగా చెప్తే ఒక్కప్పుడు ఏంటంటే ఈ జీవులు జంతువులు అన్నీ పారిపోతుండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గత ఒక 5-6 సంవత్సరం క్రితం ఇక్కడ నుంచి ఒక గ్రూపు శబరికి వెళ్ళి వస్తూ ఉంటాయి. వారు పుల్మేడ్ రోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పుల్మేడ్ రోడ్లో వారు ప్రయాణం స్టార్ట్ చేశారు. అంటే సంక్రాంతి అయినాకనే వారు ఈ రూట్లో వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇలా చాలా నడవాలి. అది పుల్మేడ్ రూట్ అంటే దాదాపు ఒక 3 అవర్స్ మినిమం నడవాలి. కొంచెం 16-17 కిలోమీటర్ రూట్ ఉంటుంది. అలా నడుస్తుంటే 3 గంటలకు మొదలైతే 6-6:30 అయినా దారిలో ఎవరు కనిపిస్తలేదు, వారికి ఎవ్వరూ కనిపిస్తలేదు. చిన్నగా చీకట వచ్చేస్తుంది, వారిలో భయం వచ్చేసింది. ఎలా ముందుకు వెళ్తే ఏంటి ఎట్లా ఉంది. గట్టిగా శరణఘోషం, స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప అని చెప్తూ ఉంటే కొంచెం ఇలా ముందుకు వెళ్తుంటే అక్కడ దూరం నుంచి ఈ శరణఘోషం విని అక్కడ వనపాలకులు అంటే ఫారెస్టర్స్ ఉన్నారు. వారు టార్చ్ లైట్ పెట్టి స్వామి రండి తొందరగా రండి అని చెప్పి వీళ్ళని పిలిచి లోపలికి వెళ్ళి చూస్తే అవతల పక్క వాళ్ళు టార్చ్ లైట్ చూపించి చెప్తాను మొత్తం ఏనుగులే కదా. అంటే ఈ శరణఘోషంతో అయ్యప్ప స్వామి వారిని కాపాడిండ్రు. అంటే మొత్తం ముందుకు వెళ్తే ఇంకా మొత్తం ఏనుగే. అక్కడ ఆ రోజు వారిని అక్కడ కూర్చోపెట్టి ఈ ఏనుగులని పోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారి 7-7:30 మళ్ళీ బయలుదేరి వారి ఇంటికి చేరుకున్నాను అనమాట. ఈ శరణఘోషం యొక్క పవిత్రత ఏంటి మన ఒక్క రకంగా మనని కాపాడుతూ ఉంటుంది. ఆ శరణఘోషం మర్చిపోలేని ఒక ఇది. అక్కడ మన ఎంత మాత్రం గట్టిగా శరణఘోషం చెప్తే అది ఆ ఏరియా అంతా వినిపిస్తూ ఉండదు. ఏ జీవులైనా దూరం అయిపోతుంది అన్నమాట. సో మొత్తం మీద చివరిగా ఈ దీక్షతో మానవాళికి ఎటువంటి సందేశం ఇచ్చినట్టు అవుతుంది స్వామి? తప్పకుండా ఇదొక సద్భావన. మనుషులు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, నిష్ఫలంగా ఎలా ఉండాలి, ఏ రకంగా భావిస్తుండాలి. మానవ జన్మములు మనకు ఈ ప్రపంచములు కొన్ని రోజు ఈ రూపంలో భగవంతుడు ఇచ్చేది. దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా మంచిగా ఉండాలని ఒక మెసేజ్ అయ్యప్ప స్వామి ఇస్తున్నారు అన్నమాట. ఈ మెసేజ్ తోటి ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి. మనకు ఆర్టిఫిషియల్గా, సైన్స్గా, ఎడ్యుకేషన్గా అన్నీ మనకు చాలా మంచిగా అయిపోతారు. దీనికోసం అందరూ అయినంత వరకు కఠిన నిష్ఠతోటి పూజలు చేయండి. మీరందరూ సక్సెస్ అయిపోతారు. మంచిగా భవిష్యత్తు ఉండదు, అందరికి మంచిగా అయిపోతారు. స్వామి, మీరు అక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేశారు. స్వామితో మీకున్న అనుభవాలు ఏంటో చెప్పండి. అది గత సంవత్సరం మొత్తం స్వామి కొండలో ఉండి స్వామి సేవ చేయలేదు, స్వామి అమ్మవారి సేవలు. ఎప్పుడు స్వామి మీరు అక్కడ ప్రధాన అర్చకులుగా పనిచేసిన సంవత్సరం ఏ సంవత్సరంలో పనిచేశారు? 2023-24 వచ్చి నేను 10 రోజులు అయింది ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి. 10 రోజులు అయిందండి. అందుకుముందు నాకు శబరిలో ఉండే ఒక సంవత్సరం మొత్తం ఎక్కడ పోకుండా. అంటే ఈ ప్రధాన హాస్పిటల్ ఇది ఒక పెద్ద సెలక్షన్ ప్రాసెస్. అంటే ఈ సెలక్షన్ కావాలంటే దీనికి ముందు మనం మినిమం ఒక 10-15 నుంచి మేజర్ టెంపుల్లో పూజ చేసి మేల్శాంతిగా పూజ చేసే సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, కాంటాక్ట్ సర్టిఫికెట్, నేటివిటీ ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ కరెక్ట్ ఉంటే తర్వాత మనం మినిమం 10th పాస్ అవ్వాలి. మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఇవన్నీ అయినాక కేరళ నంబూదిరి వాళ్ళకే ఈ అవకాశం పొందుతుంది. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరికైనా ఎవరికి రాదు. అంటే ఓన్లీ కేరళ నంబూదిరి బ్రాహ్మణులు అనమాట. వారికి ఈ తాంత్ర శాస్త్రం నేర్చుకున్న వ్యక్తి చిన్నప్పుడే తాంత్రిక శాస్త్రి పూజలు నేర్చుకున్న వాళ్ళకి ఈ యొక్క అవసరం ఉంటుంది. వారు మినిమం ఈ 10-15 సంవత్సరం పెద్ద టెంపుల్లో, మహా టెంపుల్లో పూజ చేసే వారికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. అది మనం అప్లై చేయాలి. చేసినాక ఇలా రకాల ప్రాసెస్ ఉంటుంది. అది ఇది ఉంటుంది.
ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయినాక పందల రాజు చిన్నారులు వచ్చి అది మన పేర్లని పెట్టినాక వారు తీసి ఎవరికి ఆ పేరు వస్తుందో వారి మీద సందేశం. లాటరీ. అదే ఒక సిస్టమ్. అంటే ఇది అయినాక మనం అక్కడ ఇరుముడితోటి వెళ్ళాలి కొండకి. ఇరుముడితోటికి వెళ్ళి అక్కడ కొండలు స్వామివారు అక్కడ మెయిన్ తండ్రి గారు మళ్ళీ అభిషేకం చేసి లోపల తీసుకెళ్ళి మంత్రోపదేశం చేస్తారు. ఈ మంత్రోపదేశం అయినాక సంవత్సరం పాటు ఆ మంత్రంతో పూజ చేస్తూ అక్కడే ఉండాలి, ఎక్కడ కదలకూడదు. మరి నెక్స్ట్ ఇయర్ ఇలా సెలెక్ట్ అయిన వారికి వచ్చి వాళ్ళకు అప్పు చెప్పి మనం బరాబర్ అంతవరకు అక్కడే ఉండి ఎక్కడే కదలకుండా ఉండి పూజ చేయాలి. అది కర్మం, అది